నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మళ్లీ ఫుడ్ పాయిజన్ అయింది. భోజనం చేస్తున్న 40 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. కొందరు విద్యార్థులను పాఠశాల సిబ్బంది మాగనూరు ప్రైమరీ హెల్త్ సెంటర్కు తరలించారు. మరికొంతమందిని మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కడుపు నొప్పి, వాంతులతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక దీనిపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి విద్యార్థులు వారి తల్లిదండ్రులకు మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఆందోళన నిర్వహిస్తారన్న అనుమానంతో మాజీ ఎమ్మెల్యేతో పాటు పలువురిని అరెస్ట్ చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచి మాజీ ఎమ్మెల్యేతో పాటు అన్ని మండలాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేసిన నాయకులను జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఇదే క్రమంలో మాగనూరులో సైతం ఎలాంటి ఆందోళనకు పాల్పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా డీఎస్పీ లింగయ్య నేతృత్వంలో భారీగా పోలీసులను మోహరింపజేశారు. మరోవైపు ఈ ఘటనపై కలెక్టర్ సిక్తా పట్నాయక్ స్పందించారు. మధ్యాహ్న భోజనానికి ముందు విద్యార్థులు బేకరీలో దుకాణాల్లో తినుబండరాలు తిన్నారని తెలిపారు. మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థ గురి కాలేదు అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, స్వప్న, ఈరోజు అయితే బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు నిన్న హెచ్చరించడం జరిగింది. తల్లిదండ్రులతో పాటు మేము ఏదైతే మాగనూరు జడ్పీ హై స్కూల్లో జరిగినటువంటి ఘటనపై మేము ఆందోళన చేపడతామని నిన్న హెచ్చరించడంతో ఈ రోజు ముందస్తుగా పోలీసులు ఆ బీఆర్ఎస్ నేతలను, అంటే మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో పాటు కూడా 30 మంది బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఈ మక్తల్ నియోజకవర్గానికి సంబంధించిన నేతల్ని కూడా ముందస్తు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్ లో వాళ్ళని ఉంచడం జరిగింది. అయితే పెద్ద ఎత్తున కూడా మాగనూరు గ్రామంలో కూడా పెద్ద ఎత్తున కూడా డీఎస్పీ లింగయ్య ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా పోలీసులు మోహరింపజేశారు. అయితే మక్తల్ పట్టణంలో కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ నేతలు ధర్నా చేయడం జరిగింది. ధర్నాలో ఏదైతే ముందస్తు అరెస్టులు చేస్తున్నారో ప్రభుత్వము బెదురుకొని ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని కూడా బీఆర్ఎస్ నేతలు కూడా ఆరోపించడం జరిగింది. అయితే ధర్నా కార్యక్రమంలో కూడా పోలీసులు అడ్డుకొని కూడా వారిని కూడా పలువురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ ఘటనపై ఇప్పటికే నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రాథమిక విచారణ జరపడం జరిగింది. ఈ ప్రాథమిక విచారణలో ఇలాంటి విద్యార్థులంతా కూడా బయట బేకరీ ఫుడ్స్ అట్లాగే తినుబండరాలు తినడం వల్లనే ఈ సంఘటన జరిగింది. నిన్న 40 మంది అస్వస్థకు గురయ్యారని కూడా కలెక్టర్ తెలియజేయడం జరిగింది. అయితే ఈరోజు పూర్తి విచారణ చేపట్టడం జరుగుతుందని కూడా ఆమె తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటికే గత 2 సార్లు కూడా ఈ మాగనూరు జడ్పీ హై స్కూల్లో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ పైన కూడా మేము అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అటు రైస్ కానీ అటు కూరగాయలకు సంబంధించినటువంటి అన్ని కూడా మొత్తాన్ని కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ఉండేటట్టు కూడా ఒక ఎంఆర్ఓ అని అక్కడ పర్యవేక్షణకు కూడా ఏర్పాటు జరిగింది. ఎంఆర్ఓతో పిల్లలతో పాటు కూడా ఎంఆర్ఓ వివిధ అధికారులు కూడా అక్కడ రోజు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. కాబట్టి ఎవరికి ఎలాంటి వాంతులు విషయాలు కాకుండా కొంతమంది పిల్లలకి అవుతున్న విషయం పైన కూడా కలెక్టర్ ఈ రోజు పూర్తి విచారణ చేపట్టడం జరుగుతుందని కూడా ఆమె తెలియజేయడం జరిగింది. కలెక్టర్ కొద్దిసేపటి క్రితం మళ్ళీ స్కూల్ కి పాఠశాలను కూడా సందర్శించే అవకాశం ఉందని కూడా అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ భారీగా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి ఆందోళన చేపట్టేందుకు కూడా తల్లిదండ్రులు కానీ తర్వాత ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు కానీ ఎలాంటి ఆందోళన చేయకుండా ముందస్తుగా కూడా పోలీసులు కూడా ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మాగనూరులో మొత్తం డీఎస్పీ లింగయ్య ఆధ్వర్యంలో
ఈ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది. అయితే మరికొంతసేపట్లో కలెక్టర్ అక్కడికి వచ్చి స్కూల్లో మరి విద్యార్థులతో విచారణ చేపట్టేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే 3 సార్లు ఇదే స్కూల్లో ఈ ఫుడ్ పాయిజన్ జరగడంతో కూడా ఒక కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు మాత్రం ఏదైతే కలెక్టర్ విచారణ చేపడుతుందో విచారణలో పూర్తి వివరాలు వెల్లడే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. స్వప్న. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.